హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆ ఛానల్ పద్దు బ్యూటిఫుల్ వరల్డ్. ఇవాల్టి వీడియో వచ్చేసి ఉసిరికాయలను ఎలా ఊరబెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయో అనేది చూపిస్తున్నానండి. ఈ వీడియోలో మనకి సీజనల్ మార్పులు జరుగుతున్నప్పుడు, అలాగే ప్రతి సీజన్కి ఏదో ఒక ఫ్రూట్ కానీ వెజిటేబుల్ కానీ ఆ సీజన్లో ఒక ప్రత్యేకత ఉంటుందండి. అది కంపల్సరీగా మనం తినాలి. అలా తిన్నట్లయితేనే మనకి ఆ సీజన్లో వచ్చే చేంజెస్ని మనం తట్టుకోగలుగుతాం అనమాట, బాడీ తట్టుకోగలుగుతుంది. సో ఈ ఉసిరికాయలు చాలా మంచివండి. సో ఇవి సంవత్సరం పాటు ఎలా నిల్వించుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా అయితే మనం ఉసిరికాయలను అయితే తీసుకోవాలండి. ఈ ఉసిరికాయలని నేను ఒక 1/2 kg అయితే తీసుకున్నా. చూడండి, మనకి చిన్న చిన్న సైజు ఉసిరికాయలు తీసుకున్నట్లయితేనే మనకు తినేటప్పుడు బాగుంటుందండి. చెల్లకపోతే చాలామంది కొద్దిగా తిని వదిలేస్తారు. అందుకోసం చిన్ని ఉసిరికాయలు తీసుకోవాలండి. అయితే ఇక్కడ ఈ ఉసిరికాయలు ఇలా తీసుకున్న తర్వాత వాష్ చేసేసి ఇప్పుడు నీళ్ళల్లో మనం ఒక 1 hour పాటు నానబెట్టుకోవాలండి. ఇలా 1 hour పాటు నానబెట్టుకున్నట్లయితే ఆ ఉసిరికాయలో ఉన్నటువంటి ఒగరు ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది అనమాట. అందుకోసం మంచిగా వాష్ చేసేసుకొని 1 hour పాటు నానబెట్టుకోవాలన్నమాట. ఇలా నానబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ ఉసిరికాయలని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా తీసేసుకున్నాము ప్లేట్లోకి. ఇలా ఉసిరికాయలను ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఇంకా మళ్ళీ పక్కకు పెట్టేసేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి అయితే తీసుకోవాలండి. ఈ పచ్చిమిర్చిని కూడా మంచిగా వాటర్లో వాష్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి. వీటిని నిలువుగా చీల్చి పెట్టుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి ఎందుకంటే అది కొద్దిగా పుల్లగా వగరుగా ఉంటుంది కదా, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి, కారంగా ఉండడానికి అనమాట. నేను తీసుకున్న 1/2 kg ఉసిరికాయలకి ఒక 3 నుంచి 4-5 పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. వీటిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నిలువుగా చీల్చి పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు కుకింగ్ టైం అనమాట. ఇప్పుడు మనం ఈ పచ్చిమిర్చిని కూడా చీల్చి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ దగ్గరకు వెళ్ళిపోయి ఒక కడాయి అయితే పెట్టేసుకొని మనము దీనిలోకి మనం 1/2 kg ఉసిరికాయలు తీసుకున్నాం కాబట్టి దానిలోకి సరిపడేట్టుగా ఒక 1/2 లీటర్ వాటర్ అయితే తీసుకోవాలండి. కరెక్ట్ మెజర్మెంట్తో చేసుకున్నట్లయితే ఈ ఉసిరికాయని సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి అన్నమాట. మనం చేసేది కరెక్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు దానిపైన మూత పెట్టేసి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ వాటర్ని బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉసిరికాయలు అనేవి యాడ్ చేయాలండి. చూడండి, వాటర్ అంతా మరిగిపోతున్నాయి కదా, ఇప్పుడు ఉసిరికాయలు అనేవి యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న అన్ని ఉసిరికాయలన్నీ ఒకటి దాని తర్వాత ఒకటి వేసుకోవాలండి. సో ఇక్కడ స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి సీజన్ చూపించడానికి ఒక 1/2 kg తెచ్చి చూపిస్తున్నానండి. అండ్ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఫస్ట్ ఒక 1/2 kg ట్రై చేసి ఆ తర్వాత మంత్ ఎండింగ్ అనేది వస్తుంది కదా, అప్పుడు ఉసిరికాయలు అయిపోతున్నాయి అన్నప్పుడు మనం ఎంత కావాలో అన్ని కేజీలు తెచ్చుకొని ఇట్లా ఊరబెట్టుకున్నట్లయితే చాలా మంచిదండి. ఈ ఉసిరికాయలు హెల్త్కి చాలా మంచిది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఉసిరికాయలు వేసేసుకున్న తర్వాత వెంటనే మనం ఒక 1 teaspoon సాల్ట్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ నేను నార్మల్ సాల్టే వేస్తున్నాను, మీకు కావాలంటే కల్లుప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న 1/2 kg ఉసిరికాయలకి 1 teaspoon సాల్ట్ అయితే సరిపోతుంది. సాల్ట్ వేసిన వెంటనే నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలండి. సో ఇంకా ఈ ఉసిరికాయలు పచ్చిమిర్చి ఉడికేంత వరకు మనం మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఒక 10 minutes బాయిల్ చేస్తే సరిపోతుందండి. ఈ ఉసిరికాయని ప్రతిరోజు తింటే మనకి బాడీలో ఇమ్యూనిటీ బూస్టర్ అనేది తయారవుతుందన్నమాట. అలాగే ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాన్స్టిపేషన్ ఉన్నవారు ఉసిరికాయని తీసుకుంటే చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే ఉసిరికాయలో ఐరన్, కాల్షియం అధికంగా ఉంటాయండి. అందువల్ల మనకి జుట్టుకు చాలా మంచిదన్నమాట. అలాగే ఈ జుట్టులో మెయిన్ రోల్ అనేది పోషిస్తుందన్నమాట ఈ ఉసిరికాయ, మంచిగా స్ట్రాంగ్గా ఉండడానికి, అలాగే జుట్టు రాలకుండా ఉండడానికి కూడా. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు మనం ఈ ఉసిరికాయలు ఉడికిపోతున్నాయి కదా, ఇప్పుడు మూత తీసేసి 10 minutes తర్వాత మనం ఒక 1/2 teaspoon పసుపు అనేది వేసుకోవాలండి. 1/2 teaspoon పసుపు వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా ఉసిరికాయలను మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా 10 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం పసుపు వేసేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఆ ఉసిరికాయని బయటికి తీసుకొని ఒక స్పూన్తో కానీ చాక్తో కానీ మీరు అలా ప్రెస్ చేసి చూసినా, చేయితో ప్రెస్ చేసి చూసినా మంచిగా మెత్తగా ఉడికిపోతాయండి. మీకు అప్పుడే తెలిసిపోతుంది అనమాట. చూడండి, ఉడికిపోయింది. ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేస్తున్నాను అనమాట. అలాగే ఈ ఉసిరికాయలు తీసుకోవడం ద్వారా హార్ట్ ప్రాబ్లమ్స్కి చాలా మంచిది. అలాగే బీపీ, షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిదండి ఇది. అలాగే కను సైట్ మెరుగుపడడానికి కూడా ఈ ఉసిరికాయ చాలా మంచిది. అలాగే మన బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేయడానికి కూడా ఈ ఉసిరికాయ చాలా మంచిది. సో మన శరీరంలో కావాల్సిన శక్తిని ఉసిరికాయ అనేది ఇస్తుంది.
అందుకని ప్రతి ఒక్కరు ఉసిరికాయ తీసుకోండి. అలాగే మనం ఇది ఉసిరికాయని సంవత్సరం పాటు నిలబెట్టుకుంటే చాలా మంచిది. చూడండి, ఇందాక నేను చూపించినాను కదా ఉసిరికాయ ఎంత మెత్తగా అయిపోయిందో. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్టవ్ కట్టేసిన తర్వాత అది చల్లగా అయిపోయిన తర్వాత ఉసిరికాయని పట్టుకొని చూసింటే మెత్తగా అయిపోయింది కదండి. ఈ ఉసిరికాయ ఇదంతా చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు అది పులుపుగా ఉండడం కోసం 1/2 kg ఉసిరికాయలకి నేను అరచెక్క నిమ్మరసం అనేది పిండానమాట. చూడండి, ఈ విధంగా మనం నిమ్మకాయని పిండేసుకొని గింజలు తీసేసి ఆ రసం ఉసిరికాయలో కలిపేసేయాలండి. ఇది మనం పులుపు కోసం యాడ్ చేసుకుంటున్నామండి. మీరు 1 kg ఉసిరికాయలు తీసుకున్నట్లయితే ఒక ఫుల్ సైజ్ నిమ్మకాయ అయితే తీసుకోవాలండి, కొద్దిగా పెద్దది. ఇక్కడ నేను 1/2 kgకే చూపిస్తున్నాను కాబట్టి అరచెక్క నిమ్మకాయ రసాన్ని గింజలు లేకుండా తీసుకొని ఆ ఉసిరికాయలో కలిపేస్తున్నాను అనమాట. ఈ లెమన్ అనేది మనకి ప్రిజర్వేటివ్ పర్పస్కి ఉపయోగపడుతుంది. అలాగే కొద్దిగా పులుపు అనేది యాడ్ చేస్తుంది. ఉసిరికాయ కొద్దిగా ఒగరు ఉంటుంది కాబట్టి అందుకోసం యాడ్ చేసుకోవాలండి. అండ్ తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది అనమాట. అందుకోసం పచ్చిమిర్చి అలాగే నిమ్మకాయ అనేది యాడ్ చేసుకున్నాము. సో ఇలా మనం ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనిని ఇప్పుడు ఇంకా ఇది మంచిగా చల్లగా అయిపోయిన తర్వాత, అంటే ఇందాక మనం కొద్దిగా చల్లగా అయిపోయిన తర్వాత నిమ్మకాయ కలిపేసాము. ఇప్పుడు పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, ఉసిరికాయ చాలా మెత్తగా అయిపోయింది. చూడండి, మనం అలా ఫింగర్తో ప్రెస్ చేస్తేనే మంచిగా విరిగిపోతుంది అనమాట అది. ఇది ఇంకా ఇప్పుడు మనం పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ బౌల్లోకి అనేది తీసుకోవాలండి. ఒక గ్లాస్ కంటైనర్ ఉంటుంది కదా, దానిలోకి వేసుకోవాలి. అది కూడా తేమ లేకుండా చూసుకోవాలి. అండ్ దీన్ని ఉసిరికాయని గాజు బౌల్లోనే వేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, మనము ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ యూజ్ చేయకూడదు. స్టీల్ యూజ్ చేస్తే త్వరగా పాడైపోతుంది అనమాట. స్టీల్ అనేది పాడైపోతుంది, అందుకని యూజ్ చేయకూడదు. ఓన్లీ గ్లాస్ బౌల్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఆ ఉసిరికాయలు మునిగేంత వరకు మనకి జ్యూస్ అనేది ఉండాలండి. అందుకోసం కొద్దిగా వాటర్ అనేది ఎక్కువ పోసుకోవాలి. ఇలా చూడండి, మొత్తం ఉసిరికాయలు అనేవి వేసేసి ఇంకా మనం ఆ జ్యూస్ అంతా వేసేసుకోవాలండి. చూడండి, ఉసిరికాయలు పచ్చిమిర్చి అంతా వేసేసుకున్న తర్వాత మళ్ళీ పైన నిండా మునిగేంత వరకు జ్యూస్ అనేది వేసుకున్నాను. ఇక్కడ ఇంకా కొద్దిగా జ్యూస్ అనేది మిగిలింది కదా, ఆ జ్యూస్ని పడేయకుండా దాంతో రసం అనేది చేసుకోవచ్చండి. మీకు కావాలంటే రసం అని కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో రసం కూడా చూపిస్తాను. సో చూడండి, ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే మనకు ఉసిరికాయలు పాడవకుండా సంవత్సరం పాటు నిలువ ఉంటాయండి. సో హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఉసిరికాయని ఖచ్చితంగా ఇలా ఊరబెట్టుకొని మీరు కూడా తినండి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి. బాయ్ ఫ్రెండ్స్.